శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మిథున రాశి వారికి జూన్ 25వ తేదీ తర్వాత 5 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరి జీవితంలో ఈ 25 తర్వాత 100% జరిగేది ఇదే. మీరు ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏముందిలే అని వీడియోని పక్కకి తోసేసినా ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అందబోయే 5 శుభవార్తలను గనుక మీరు ఈ సమయంలో నిర్లక్ష్యంతో ఉన్నారంటే అందుకోలేరు. మీ గుమ్మం దాకా, మీ తలుపు దాకా వచ్చిన ఆ 5 శుభవార్తలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఏ రూపంలో ఎలా వస్తాయో శుభవార్తలు తెలియదు. మీరు ఆ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న, అజాగ్రత్తతో ఉన్నా కూడా జారి విడుచుకుంటారు. కాబట్టి గుమ్మం దాకా వచ్చిన శుభవార్తలను మీ చేతులతో మీరు వెనక్కి నెట్టేసిన వారు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా, అలర్ట్గా, అప్రమత్తంగా ఉండటానికే ప్రయత్నించండి మిథున రాశి వారు. ఇక వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అందబోతున్న 5 శుభవార్తలేంటి మీకు తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మిథున రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ లేక. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఆఖరిసారి ఎందుకు అన్నానంటే, ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యారంటే ఇంకా వేరే చోటకి జ్యోతిషానికి వెళ్ళాల్సిన అవసరమే మీకు ఉండదు. ఎందుకంటే మీరు చెప్పింది 100కి 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యనైనా సరే పరిష్కరించగల దిట్ట ఈయన. జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు, ఉన్న చోటనే కూర్చొని కదలకుండా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి వారికి మరో 2 రోజుల్లో 100% జరిగేది ఇదే. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. అలాగే మిథున రాశి వారికి మరో 2 రోజుల్లో 5 అతి పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోనైతే చూడండి. ఇక ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో మరో 2 రోజుల్లో ఏ విధంగా సాగుతుంది, అలాగే మీరు వినబోయే ఇటువంటి 5 అతి పెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో ఒక ప్రత్యేకమని చెప్పాలండి. ఎందుకు అంటే మిథున రాశి గురించి సమగ్రంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి రాబోయే 2 రోజుల్లో ఈ రాశి వారికి 5 అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయి. ఇది మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోయే సమయం అని ఖచ్చితంగా చెప్పాలి. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే, ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే మీకు కలగబోయే శుభ ఫలితాల గురించి ఇతరులకు ముందుగానే తెలిస్తే వారు అసూయ లేదా వారి యొక్క నెగిటివ్ ఆలోచనల ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం మిథున రాశి వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా కూడా ఆధిపత్యంలోనే ఉంటారు. అమోఘమైన తెలివితేటలు ఉంటాయి, అమోఘమైన వాక్చాతుర్యం ఉంటుంది, అమోఘమైన మెమరీ పవర్ కలిగి ఉంటారు. వీరిని మాటల మాంత్రికులు అని పిలవటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదండి. మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం. చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎంత మంచి మనసు
అంటే అంత నెగిటివ్గా కూడా ఉంటారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతారు. ఎంత సున్నితంగా ఉంటారు. వారి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించని వారు. వీరి మనస్తత్వం ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో తపన, అన్వేషణ వీరికి అధికంగా ఉంటుంది. ఒకే చోట స్థిరంగా కూర్చోవటం లేదా ఒకే పనిని ఎక్కువసేపు చేయటం వీరికి చాలా కష్టం. నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అందుకే వీరిని అర్థం చేసుకోవటం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. మీరు కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి అలాగే బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటి అంటే వీరికి ద్వంద్వ స్వభావం ఎక్కువ. అంటే ఒకే సమయంలో 2 రకాలుగా ఆలోచించగలరు. ఒక నాణ్యానికి 2 వైపులా ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని విశ్లేషించగలరు. ఇది ఒక రకంగా వరమైనప్పటికీ మరికొన్నిసార్లు ఇదే వారికి శాపంగా మారుతుంది. ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేక తీవ్రమైన గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ ద్వంద్వ స్వభావం కారణంగానే వీరు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి పునరాలోచించి ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఎన్నో సువర్ణ అవకాశాలను చేజార్చుకొని ఆ తర్వాత తీవ్రంగా బాధపడిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ రాశివారు మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం, బంధుమిత్రులతో అపార్థాలు రావటం, ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండటం జరిగింది. ఈ గందరగోళం వల్ల వీరు కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావం పడింది. అయితే ఇకపై ఆ భయాలు, ఆందోళనలు అక్కర్లేదు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతోంది. మీరు ఎదుర్కొంటున్న ఈ గందరగోళం నుండి నిర్ణయాలు తీసుకోవాల్సిన నిస్సహాయ స్థితి నుండి బయటపడబోతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో మీకు 5 అద్భుతమైన శుభవార్తలను వినబోతున్నారు, అందబోతున్నాయని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఇక శుభ ఫలితాలు మీకు దక్కాలి అంటే మీరు పూర్తిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ చంచలమైన మనసుని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ శక్తిని వృధా చేసుకోవద్దు. ఒకేసారి 10 పనులు మొదలు పెట్టే బదులు ఒక పనిని శ్రద్ధగా పూర్తి చేయటంపై దృష్టి పెట్టండి. మీ కెరీర్కి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు మరియు మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్లో ఒక పెద్ద మైలురాయిలాగా నిలిచిపోతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి వార్త కూడా వినబోతున్నారు. మీరు ఆలోచనలు, మీ మాటలకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. మీ సహ ఉద్యోగులు కూడా మీకు మద్దతు ఇస్తారు. దీంతో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకి హాజరవుతున్న వారికి విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. ఇక 2వ శుభవార్త ఆర్థిక పరమైనది. మీరు ఊహించని విధంగా మీకు ధన లాభం కలుగబోతోంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. కమ్యూనికేషన్, మీడియా, రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి వస్తుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కోర్టు కేసుల విషయంలో మీకు అనుకూలంగా మారు తీర్పు అనేది వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయం. భూములు, ఇల్లు, వాణిజ్య సముదాయాలు కొనటం వలన భవిష్యత్తులో లాభం పొందుతారు. ఆస్తి విలువ పెరుగుతుంది. మీరు కొన్న ఆస్తులు భవిష్యత్తులో రెట్టింపు విలువను పొందుతారు. ఆర్థిక భద్రత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వాటిల్లో పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. మీరు కొత్త ఆదాయ మార్గాలను కూడా అన్వేషించటం ప్రారంభిస్తారు. ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరించటం చాలా ముఖ్యం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ సమాచారాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి, వినండి. ఎందుకంటే మీకు మంచి జరగబోతోందని తెలిస్తే మీ చుట్టూ ఉన్న కొందరు అసూయతో మీకు కీడు చేయాలని ప్రయత్నించవచ్చు.
వారి చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మీరు గోప్యంగా ఉంచటం చాలా ఉత్తమం. మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం వాళ్ళు నమ్ముకోరు. అందువలన ఈ మిథున రాశి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. మీరు అందరితో కలుపుగోలుగా ఉంటారు, స్నేహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మీ మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని మెలగటం చాలా అవసరం. మీ రహస్యాలను అందరితో పంచుకోవటం అంత మంచిది కాదు. ఇక మూడవ శుభవార్త ఏంటంటే మీ కుటుంబం మరియు వైవాహిక జీవితానికి సంబంధించింది. కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా గడపటానికి ఇది సరైన సమయం. పెళ్లి కాని మిథున రాశి వారికి త్వరలోనే ఒక మంచి వివాహ సంబంధం కుదరబోతోంది. మీరు ఇష్టపడిన వ్యక్తితో లేదా మీ మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వ్యక్తితో మీ వివాహం నిశ్చయమవుతుంది. అయితే మీ జీవితంలో ఒక కొత్త అందమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇక 4వ శుభవార్త, మీ గురించి గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నారు. నరాల బలహీనత, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. వీళ్ళు కొత్త ఉత్సాహం, శక్తి నిండుతాయి. శారీరకంగా మరియు మానసికంగా మీరు చాలా దృఢంగా తయారవుతారు. మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. యోగా, ధ్యానం వంటివి చేయటం వలన మీలోని చంచల స్వభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మీ నిర్ణయాలు మీరే తీసుకునే సామర్థ్యాన్ని కూడా మీకు మెరుగుపరుస్తుంది. 5వ శుభవార్త, మీకు రాబోయే ప్రయాణానికి సంబంధించి మీరు వృత్తి లేదా వ్యాపార రీత్యా ఒక ముఖ్యమైన ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ సమయంలో ఈ ప్రయాణం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీకు కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. కొంతమందికి పుణ్యక్షేత్ర యాత్ర కూడా కావచ్చు. ఈ ప్రయాణం మీ మనసుకి ఎంతో శాంతిని, కొత్త ఆలోచనని ఇస్తుంది. జీవితంపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అలాగే విద్యార్థులు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వారి ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారి కలలు కూడా నెరవేరబోతున్నాయి. మీరు చాలా కాలంగా నేర్చుకోవాలి అనుకుంటున్న ఒక కొత్త కోర్సుల్లో చేరటానికి లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి ఇది అనువైన సమయం. ఈ నైపుణ్యం మీ భవిష్యత్తులో మీ కెరియర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ని సంపాదించాలని మీ తపన ఇప్పుడు ఫలించబోతోంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు. ముఖ్యంగా సాంకేతిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమికులు ఈ సమయంలో అనుకూలంగా ఉంటారు. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సంబంధం మరింత గాఢంగా మారబోతోంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. ఒకరిని ఒకరు బహుమతులు ఇచ్చుకోవటం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శిస్తే బాగుంటుంది. అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. భవిష్యత్తు గురించి మాట్లాడటానికి అనుకూలమైన సమయం. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి బాధపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు ముయించేస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ ని మీరు పొందుకుంటారన్నమాట. అలాగే మిథున రాశి వారు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీలో ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన వార్త ఏంటంటే మీకు మానసిక స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం లభించబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న గందరగోళం, అయోమయం పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితాలు లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీపైన పూర్తిగా నమ్మకం పెరిగేలా చేస్తుంది. ఇలా పెరిగిన ఆత్మవిశ్వాసంతో మీరు ఎలాంటి సవాళ్ళనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అసలైన శక్తిని, సామర్థ్యాన్ని మీరు ఇప్పుడు గుర్తించబోతున్నారు. ఇది మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చబోతోంది. అలాగే ఈ మిథున రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే ఎప్పుడూ కూడా సందిగ్ధంలో, అనుమానంలో, ఒక డౌట్తో ఉండిపోవటం. మీరు సందేహపడిపోయి
అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా మీ కోరిక ఏదైతే ఉందో దైవానికి అప్పజెప్పిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానం, సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా సందేహంతోనే కాలం గడిపేస్తూ ఉంటారు. సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్ముకోవటం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో ఆ పని అనేది విజయవంతంగా సాగిపోతుంది. ఇక 5 అద్భుతమైన ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలి అంటే మీరు కొన్ని పరిహారాలు పాటించటం చాలా ముఖ్యం. మిథున రాశి వారు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించటం వలన మీకు మనసు నిలకడగా ఉండటం, మనసుకి ప్రశాంతతంగా ఉండటం, అలాగే ప్రతి బుధవారం గణపతిని పూజించాలి. గణపతికి గరికను సమర్పించటం ద్వారా మీకు అన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది. ఇక బుధుడి అనుగ్రహం కోసం మీరు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించటం, ముఖ్యంగా బుధవారం నాడు ధరించటం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఆవులకు పచ్చగడ్డి లేదా పెసలు తినిపించటం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ఇక మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగిపోవటం జరిగింది. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ మిథున రాశి వారికి ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు, ముందుకు సాగుతారు. ఈ సమాచారం మీకు నచ్చిందని చాలా అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. చూసారు కదా, మీకు రాబోతున్న 5 శుభవార్తలు ఏంటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మాకు దిక్కు లేనన్ని కష్టాలున్నాయండి, అయోమయంలో ఉన్నామండి, అసలు మా జీవితం ఏంటో మాకే అర్థం కావటం లేదు, అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా చిందరవందరగా ఉంది, ఎందుకంటే ఏం చేసినా మాకు లక్కు లేదండి, ఎక్కడ మేము చేయి పెట్టినా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా మట్టి అయిపోతుంది అని ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో, అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారో, మా సమస్యలన్నీ తొలగాలి అంటే మా జీవితంలో ఒక పెద్ద మిరాకిల్ జరగాలండి, ఒక అద్భుతం జరగాలి అని అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక గొప్ప అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనియర్ చక్ర. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే సమస్తం మీ సొంతం అవుతుందండి. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి మీ పాకెట్లో మీరు పెట్టుకుని మీ పనికి మీరు వెళ్ళారు అంటే ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది, మీరు చక్రాన్ని తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి పవర్ ఉందో ఈ బిలియనియర్ చక్రకి అంత పవర్ ఉంది. చాలామంది అంటుంటారు, మాకు డబ్బు సంపాదన సరిపోవట్లేదండి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, కోర్టులో కేసులున్నాయి, ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉంది, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఏదైనా చేద్దామని పోతే మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోతుంది. పోనీ జనాలకి ఏదైనా మంచి చేద్దామా అని ఒక మంచి మాట చెప్దామంటే అది మాకు రివర్స్ అయిపోతుంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, మనశ్శాంతి లేదు, కోరిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు. మాకు నిజానికి లక్కు లేదండి, మాకు లక్కు కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే మీకు అప్పులు తీరుతాయి, తాకట్టులో ఉన్న వస్తువులన్నీ మీ ఇంటికి వస్తాయి, అది కారు, భూములు, ఇల్లు, పొలాలు, బంగారం ఏదైనా కానివ్వండి, కోర్టు కేసులన్నీ క్లియర్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి, డబ్బు రాబడి అన్నది పెరుగుతుంది, మీకు జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటు వెళ్ళినా ప్రతి ఒక్కదాన్ని మీరు ఆకర్షిస్తారు, ప్రతి ఒక్కదాన్ని సొంతం చేసుకుంటారు. కోరిన ఉద్యోగం వస్తుంది, బిజినెస్లో గ్రోత్ వస్తుంది, కోరిన వ్యక్తి వస్తారు, ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతాయి. టోటల్గా చెప్పాలి అంటే మీ దగ్గర ఏది లేదో, మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తీసుకువచ్చి మీకు అప్పచెప్తుంది ఈ బిలియనియర్ చక్ర.
మీకు గనక బిలియనర్ చక్ర కావాలి అని అనుకుంటే, మా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఈ బిలియనర్ చక్రకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.